హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ మినీ వరల్డ్. ఈరోజు వంట ఏంటంటే మా ఇంట్లో ములక్కాయ దుంప అనమాట. సో ఈ రాజస్థాన్లో ఫస్ట్ టైం నాకు ములక్కాయలు అవైలబిలిటీ దొరికిందనమాట. మేము నిన్న నైట్ వాకింగ్కి వెళ్తూ ఉంటే సో నాకు ఒక మునక్కాయ చెట్టు కనిపించింది. దానికి ఆకులు ఏం లేవు, బట్ కాయలు అయితే ఉన్నాయి. సో మా హస్బెండ్ని చెప్తే మేము అక్కడ ఉండి కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చాం అనమాట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, వీడియో చివరి వరకు చూడండి. ఆ ట్విస్ట్ ఏందో నేను మీకు చెప్తాను. సో ములక్కాయలన్నీ నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని, బంగాళదుంపలు కూడా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని, సో ఆయిల్ వేసుకొని, సో తాలింపు వేసేసుకొని బంగాళదుంపలు ఇంకా నెక్స్ట్ ఈ మునక్కాయలు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. సో చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో అలా చేసుకోవాలన్నమాట. సో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే సిమ్లో పెట్టుకొని అంత మంచిదన్నమాట. సో నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని బాగా గ్రేవీ టైప్లో చేసుకోవాలన్నమాట. సో నేనేంటంటే కొంచెం చారు టైప్లో చేసుకొని తిందామని నాకు అనిపించింది టామరిండ్తో. సో నాకు ఇలా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా చేసుకోవటం వల్ల సో పుల్లగా ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుండిద్ది. సో ఈ రెసిపీ నేను ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను మన సౌత్లో అయితే ములక్కాయలకి వెజిటేబుల్స్కి అయితే ఏం కొదవ ఉండదు, బట్ ఇక్కడ ఏంటంటే రాజస్థాన్లో సీజన్ బట్టి అనమాట అయినా కానీ. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్నీ సమ్మర్కే వచ్చే ఐటమ్సే వస్తాయి అనమాట. సో అవే అడ్జస్ట్ అయిపోతాం. బట్ నాకైతే ములక్కాయలు దొరికినాయి. సో వాటితో నేను అస్సలు ఆగకుండా ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేశాను. సో నెక్స్ట్ గ్రేవీ టైప్లో చేసుకొని చింతపండు రసం కూడా పోసేసుకొని ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాను నేను. చూడండి ఇలా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోవటమే. సో బాగా గ్రేవీ టైప్లోకి వచ్చినాక కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. ఈ లోపల వేడివేడిగా అన్నం కూడా వండేస్తుంది అనమాట, ఎందుకంటే శాన్వీ వచ్చే టైం అయిపోయింది. సో శాన్వీ 1 o'clock కల్లా వచ్చేసేసింది అనమాట. చూడండి ఇలా రోల్ బాయిల్ అవుతుంది కదా. నెక్స్ట్ నేను కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని, సో కొత్తిమీర కూడా కట్ చేసుకొని, సో కొత్తిమీర కూడా పైన ఇలా గార్నిషింగ్ వేసేసాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే అన్నారు కదా ములక్కాయలు కూడా చేదుగా ఉంటాయి అని. ఇవి తిన్నాకే నాకు తెలిసింది, ఎందుకంటే ఆ ములక్కాయలు చాలా చేదుగా ఉన్నాయి. నాకు నిజంగా తెలీదు ములక్కాయలు చేదుగా ఉంటాయని, ఎందుకంటే మన సౌత్లో ఎప్పుడు నేను మంచి ములక్కాయలు తిన్నాను కానీ ఇలా చేదుగా ఉన్న ములక్కాయలు అయితే తినలేదు. బట్ ఏం తినేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. బై బాయ్.